ఇక కాంగ్రెస్ పార్టీకి ఇంకో గుడ్ న్యూస్ అంటే ఇంకో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా. మన 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్లో హంగ్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసినాయి. ఆ పార్టీయే గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఇక హర్యానాలో మాత్రం చాలా క్లియర్ కట్ మెజార్టీగా అసలు అంటే బీజేపీకి ఏ సర్వే కూడా అసలు ఛాన్స్ ఉందని చెప్పలేదు. ఇక్కడ చూడొచ్చు హర్యానాలో చాలా క్లియర్ కట్గా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తారు. ఇప్పటికే బీజేపీ అక్కడ 10 ఇయర్స్ అధికారంలో ఉంది, వరుసగా 2 సార్లు గెలిచింది. దాంతోపాటు రైతు ఉద్యమాలు కానీ మన ఈ రెజ్లర్ల ఉద్యమం కానీ ఇవన్నీ కూడా హర్యానాతో సంబంధం ఉన్నటువంటివే. ఈ నేపథ్యంలో ఈసారి అక్కడ బీజేపీకి దెబ్బ తగులుతుందని ఫస్ట్ నుంచి కూడా చాలా సర్వేలు అంచనా వేసినాయి. దానికి తగ్గట్టే పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. యాక్చువల్లీ ఈ 2 రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఎలక్షన్లు కూడా జరగాలి, జార్ఖండ్ ఎలక్షన్లు కూడా జరగాలి. కానీ ఇక కేంద్రం ఒత్తిడితోనే మొత్తంగా అయితే ఎలక్షన్ కమిషను ఆ 2 రాష్ట్రాల ఎలక్షన్లను వాయిదా వేసింది. అవి కూడా అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. బహుశా అంటే వీళ్ళు చాలా గట్టి ఫైట్ ఇస్తాము, ఖచ్చితంగా గెలవాలి అని చాలా శ్రమ చేసిర్రు. కాకపోతే ఆల్రెడీ 2 సార్లు అధికారంలో ఉన్నారు హర్యానాలో. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా అనిపిస్తుంది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా వీళ్ళకు ఆశించిన ఎంపీ సీట్లు రాలే హర్యానాలో. అప్పుడే వాళ్ళు దాదాపుగా మానసికంగా సిద్ధమయ్యారు. కాకపోతే అయినప్పటికీ ఫైట్ బీజేపీ వాళ్ళంతా తేలికగా వదిలిపెట్టే రకం కాదు కాబట్టి చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం వాళ్ళను ఆదరించలేదని తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు హర్యానా గెలిచింది, ఇక నెక్స్ట్ మహారాష్ట్ర గెలుస్తాం, అది గెలుస్తామని అనుకుంటే సరే దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ హర్యానాలో ఇక్కడ ఇచ్చినటువంటి సర్వేలు చూస్తే దైనిక్ భాస్కరు కనీసం 44 మొత్తం 46 స్థానాలు కావాలి, 90 స్థానాలు ఉన్నటువంటివి. ఇక్కడ క్లియర్ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని ఇది చెప్పింది. అన్ని సర్వేలు కూడా ఇండియా టుడే, పీపుల్స్ పల్సు, రిపబ్లిక్ టీవీ ఇవన్నీ కూడా చెప్పేసాయి మినిమం 50 సీట్స్ పైనే వచ్చే అవకాశం. అంటే క్లియర్ మెజార్టీతో పాటు ఇంకా కొన్ని సీట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది. ఇక్కడ బీజేపీ ఎక్కడ కూడా కనీసం పోటీలో వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. 15 నుంచి మ్యాక్సిమం ఇచ్చినాయి 32 సీట్లు. ఇక అక్కడ యావరేజ్ తీసుకున్న 20-25 సీట్ల వరకే బీజేపీకి ఆగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నది, మన సీఎంను కూడా మార్చిరు. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా గట్టిగా పనిచేసినట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా జేజేపీ, జననాయక్ జనతా పార్టీ, ఇక్కడ వీళ్ళు బీజేపీ తోటి విడిపోయి సపరేట్గా పోటీ చేసిరు. వీళ్ళ ఓట్లు చీల్ది వీళ్ళు గెలుస్తారేమని వీళ్ళు ఊహించిరు. కానీ ఈ పార్టీ వీళ్ళ ఓట్లు చీలుస్తుందేమో అనుకున్నారు, కానీ అది ఎఫెక్టే చూపించలేదు. ఈ పార్టీకి ఎక్కడ కూడా 1 సీట్లే వస్తే 0, లేకుంటే 1-2 సీట్లు వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అయితే ఇక్కడ ఇతరులకు కొన్ని సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ హర్యానాలో కాంగ్రెస్ గెలవడం దాదాపు ఖాయమైంది. ఇక చూడాలి మరి ఇదే ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే రియల్ కూడా వచ్చేస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఇంకో రాష్ట్రంలో కూడా అధికారంలో రాబోతుంది. ఆల్రెడీ కర్ణాటకలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఇంకో రాష్ట్రం హర్యానాలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ ఎక్కడైతే వాళ్ళు అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ చూసినాం, వాళ్ళు అసలు చేతులు ఎత్తేసిరు, లాస్ట్కు టాయిలెట్ల మీద పన్నేసిరు. ఒక టాయిలెట్ కుండి ఉంటే 25 రూపాయలు పన్ను కట్టాలంట. ఇక ఆ స్థాయికి అంటే నిజంగా ఉచిత పథకాలు రాష్ట్రాన్ని ఎట్లా చేస్తాయి అనేది అక్కడ కరెక్ట్ జీతాలు ఇవ్వట్లేదంట. హిమాచల్ ప్రదేశ్ కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్. అటువంటి పరిస్థితి అంటే జనాలు ఆల్టర్నేటివ్ లేక కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు. వాళ్ళు ఉచిత హామీలు ఇచ్చి అక్కడ రాష్ట్రాలను దివాలా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే వీళ్ళకు బూస్టింగే, కానీ ఈ ఉచిత హామీలు ఏమవుతున్నాయి అంటే వాళ్ళకు తాత్కాలికంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయేమో, కానీ లాంగ్లో ఏమవుతుందంటే ఇక మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ని నమ్మొద్దు అనే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఈ హస్తం పార్టీ నేతలు. మీరు ఉచిత హామీలు అనేవి ఫస్ట్ బంద్ చేయరు, మీరు అధికారంలోకే రావాలి, మాకు రాష్ట్రం ఏమైనా కానీ ఎక్కడ ఏమైనా కానీ ఎవరు ఎక్కడ పోతే నాకేంది, మేము అధికారంలోకి రావాలి అనుకుంటే తప్పు. మీకు తాత్కాలికంగా అది ప్రయోజనం చేకూరొచ్చు, కానీ దీర్ఘకాలికంగా మళ్ళీ జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఉండవు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ కూడా ఉచిత హామీలు ఇచ్చారు. మరి ఆ ఉచిత హామీలతో ఏం చేస్తుందో మనం తెలంగాణలో చూస్తున్నాం. ఉచిత హామీలు ఇచ్చి ఏమవుతుంది పరిస్థితి అనేది. ఇప్పటికీ చాలా హామీలు ఇంకా అమలు కాలేదు. అవి అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి సహకరిస్తలేదు. అసలు ఏం చేస్తారనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. మరి కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ చాలా వరకు అసలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి. మొత్తం ఉచితాలకే నిధులన్నీ పోతున్నాయి.
అని కూడా చెప్తున్నారు. కొన్ని బిల్లులు కూడా పెంచారు. నెక్స్ట్ ఇంకా ట్యాక్సులు పెంచుతారు. మన పెట్రోల్ మీద కూడా రేట్లు పెంచారు. ఇటువంటివి ఇంకా ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. అట్లని ఇక బీజేపీ పని అయిపోయిందా అంటే స్టేట్ ఎలక్షన్లకు సెంట్రల్ ఎలక్షన్లకు చాలా డిఫరెంట్ ఉంటుంది. మొన్న ఢిల్లీ చూసుకోవచ్చు మనం. ఢిల్లీ ఎప్పుడు వచ్చినా ఆప్కు స్టేట్ వచ్చే వరకు ఆప్ కోట్లు వేస్తారు, సెంట్రల్ వచ్చే వరకు బీజేపీ కోటేస్తారు. ఎందుకు మన తెలంగాణలో అసలు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? మన 8 సీట్లు వచ్చినాయి. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్కు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా 8 సీట్లు తెచ్చుకుంది. అంటే జనాలు చాలా క్లియర్గా ఉన్నారు. ఇక అయిపోయింది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా అంటే ఈ దాంతోనికైతే కష్టము. ఇంకా వ్యతిరేకత రావాలి. ఇక మోడీ వద్దు, మాకు అసలు బీజేపీ వద్దు అనే పరిస్థితి రావాలి. మరి ప్రస్తుతానికైతే ఇంకా రాహుల్ గాంధీ ఆ స్థాయిలో ఇమేజ్ బిల్డప్ అయితే కాలేదు. ఆ రాహుల్ గాంధీ ఇమేజ్ బిల్డప్కి ఈ స్టేట్లు ఉచిత హామీలే గండిగొట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక నెక్స్ట్ ఇవి ప్రచారం అవుతుంది. వీళ్ళు ఉట్టుట్టి హామీలు, ఉచిత హామీలు ఇస్తారు, ఆగం చేస్తారు, వద్దురా నాయన అని ఆ పరిస్థితి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఉచిత హామీలే వీళ్లకు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చే ఆయుధాలుగా మారినాయి. కానీ ఆయుధాలు రివర్స్గా వీళ్ళనే కొట్టే అవకాశం కూడా మనకైతే కనిపిస్తుంది. సరే, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఊరట అని చెప్పొచ్చు, ఒక బూస్ట్ అని చెప్పొచ్చు హర్యానా గెలవడం. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపు వీళ్ళే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు 46 సీట్లు కావాలి మినిమం. ఇక్కడ 40 కాకుంటే ఇక్కడ ఎవరికి చాలా క్లియర్ మెజార్టీ అయితే వచ్చేటట్లేదు. అట్లని బీజేపీ కూడా క్లియర్ మెజార్టీ వచ్చే అవకాశం లేదు. 20 నుంచి 30 సీట్ల మధ్యలోనే వాళ్ళకు ఎట్లా కాశ్మీర్లో రావు, జమ్మూలో ఉన్నటువంటి 40 సీట్ల మీదనే వాళ్ళకి ఆశ ఉంది. అందులో కూడా 20 నుంచి 30 సీట్లు వాళ్ళు గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇవి అయితే బీజేపీకి దెబ్బనే. ఈ 2 స్టేట్లు ఏవైతే కోల్పోవడం ఇదంటే ఓకే, ఇది కూడా మొన్నటి వరకు వీళ్ళే అధికారంలో ఉండే బీజేపీ, పీడీపీ. ఆ తర్వాత ఇక స్టేట్ హోదా రద్దు, ఆ తర్వాత ఎలక్షన్లు, ఇక రకరకాలైనవి. ఇక్కడ మాత్రం 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీజేపీ అయితే చేజారబోతుంది బీజేపీ నుంచి. ఇక చూడాలి మరి నెక్స్ట్ ఏమవుతుందో, ఏది జరుగుతుందో అనేది అయితే చూడాలి. ఇక మనకు పెద్ద టైం కూడా లేదు. 1-2 డేస్లో ఈ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. మరి యాక్చువల్ రిజల్ట్స్ కూడా ఇలాగే ఉంటే ఇక బీజేపీకి కాస్త దెబ్బ పడ్డట్టే. ఈ ఎఫెక్ట్ మహారాష్ట్ర మీద కూడా ఉండొచ్చు. మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి ఈసారి చాలా ఎదురీదుతుంది. మరి దాంతోపాటు జార్ఖండ్లో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది బీజేపీ. ఇక నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్లు కూడా అయితే ఇక ఢిల్లీలో ఈసారి రసవత్తర పోరు జరగబోతుంది. ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇవి మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ. నెక్స్ట్ వచ్చేటువంటి స్టేట్లలో మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారా లేకుంటే ఇవే ఎలక్షన్లు కంటిన్యూ అయితే చూడాలి. అప్పుడు కూడా బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఇక ఎదురుగాలి వీస్తున్నట్టే. ఇక అది ఎంతవరకు అవుతుంది అనేది మనమైతే చూడాలి.